రోజు ఎటు పోతున్నావే నువ్వు? ఎటు పోతలే. రోజు అత్తవచ్చు అనుకుంటే నువ్వు రాని అత్తలేవు. నాకు సుఖ సోపతే ఎవ్వరు లేరు. అవునా? ఇక నుంచి అత్తది. సరేగానక్క, కొన్ని నీళ్ళు ఇవ్వ, దూపైతుంది. నీళ్ళనే తాగుతావా? తెత్తావు. ఇగో వెలీళ్ళు. అగో అక్క, కుండల నీళ్ళు గింత చల్లగా ఉన్నాయండి. కుండలే కావే అవి, ఫ్రిడ్జ్లయ్యి. ఫ్రిడ్జ్లయా? నీకు ఇంకా తెలియదానే? ఎండాకాలం కదా, కూరగాయలు పెట్టుకోవచ్చు, చల్లటి నీళ్ళు పెట్టుకోవచ్చు అని కొనుక్కున్నావు. చూస్తావా? పెడతారా? నువ్వు ఇంకా ఇవ్వలేవా? దా. అక్క, ఫ్రిడ్జ్ మంచిగా ఉంది అక్క. ఎంత పడ్డది? దీనికి 18,000 పడ్డది. 18,000? అక్క, నాకు ఇంటికాడ కొద్దిగా పని ఉంది, పోయేస్తా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. దీనికి ఎందుకు అంత తొందరగా పోతుంది? ఎండ బాగా కొడుతుంది. నేను ఇవాళ ఎట్లనే ఫ్రిడ్జ్ కొనాలా. ఫ్రిడ్జ్ కొంటే కూరగాయలు పెట్టుకోవచ్చు, నీళ్ళు తాగొచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. ఎట్లనే ఫ్రిడ్జ్ కొంటా. ఫ్రిడ్జ్ 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 కావాలి ఇవాళ. నవ్య, అన్నం వేసుకొని రానే. ఏమైంది? అన్నం వేసుకొని రమ్మంటే ఇక్కడికి వచ్చి నిలబడ్డావు. ఇవాళ కూర వండలే. అట్లెందుకే? కూరగాయలు మాడిపోయినాయి. మాడిపోయినాయా? తడి బట్టలు పెట్టలేవాని? పెట్టినా, అయినా మాడిపోయినాయి. సరే, నేను పోయి కొనుకొత్త. కూరగాయలు ఆడిపోతే కూరగాయలు కొందామన్నట్టుంది గాని అవి ఆడిపోకుండా ఉండడానికి ఫ్రిడ్జ్ కొందామన్నట్లేదు. కొందాం తీయే మెల్లగా. నువ్వేది కొనమని ఇతనే అంటావు. రోజు పక్కింటి ఇంటికి పోయి చల్ల నీళ్ళు అడిగితే నా ఇజ్జత్ అంతా పోతుంది. నువ్వెప్పుడు పోయినవే? నువ్వు లేనప్పుడు. అరే ఒర్రియకే, నన్ను ఇప్పటికే తలకై నొత్తుంది. నువ్వు ఇంట్లోకో. నవ్య, ఇగో తీసుకుందురా. ఏమైందో ఏమో దీనికి. కొన్ని నీళ్లు కూడా తేవచ్చు గానీ. నీళ్లు చల్లగా లేవు. అయినా పర్లేదు, నువ్వైతే దేపో. నీళ్లు చల్లగా లేకుండా తాగుదామని తెలుసు గాని ఫ్రిడ్జ్ కొని చల్లటి నీళ్ళు తాగుదామని లేదు. ఇది నేను చూడలా. అరే ఏందే ఇవాళ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అని తలుగుతున్నావు? నీకు అంతగానో ఫ్రిడ్జ్ కావాలనిపిస్తే మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాడు, ఒక ఫ్రిడ్జ్ కొనిస్తారు. అన్ని మా వాళ్ళే కొనాలి. మొన్ననే కదా బండి కావాలంటే బాకి తీసుకొని ఇచ్చిర్రు. వాళ్ళ అమ్మ వాళ్ళ బండికి ఇచ్చింది 20,000. మిగతా పైసలన్నీ నేనే పెట్టుకుని బండి కొనుక్కున్నా. ఆ చూడరి మొత్తం పైసలు వాళ్ళే ఇచ్చినట్టు మాట్లాడుతుంది. నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు నువ్వు ఫ్రిడ్జ్ కొంటావా లేదా? అరే కొంట తీయ మెల్లగా. ఏమైంది? ఏం కాలే. అవును గాని ఏమైంది? నీ మాట గట్లయింది. మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదా, అందుకని ఇట్లా అయింది. హలో అత్తమ్మ. చెప్పాలుడు. ఏందత్తమ్మ నీ బిడ్డ ఫ్రిడ్జ్ కావాలని నాతలకే తింటుంది. కొన్ని రోజుల తర్వాత కొంట అంటే ఇంట్లేదు. కొంట అయిపోతుంది అల్లుడు. కొనుక్కో అనడు తప్ప మీరేం కొనిచ్చింది లేదు, మీరేం పెట్టింది లేదు. అయ్యో అల్లుడా, ఎందుకు అంటున్నావు అట్లా? మేము ముసలి వాళ్ళము, మాతో ఏమైతుంది చెప్పు. హలో అల్లుడు, హలో వినబడుతుందా? వీళ్ళ ఇంకో అల్లుడికి మొత్తం పెడతారు. నేను అడిగేసరికి మీ ముసలోళ్ళ మల్లుడు అంటారు. ఛీ.
ఏంటిదే ఇక్కడ వన్నావు? ఇంట్లో ఉడకపోతుందని ఇక్కడ వన్నా. ఇంట్లో కూలర్ ఉంది కదా. ఫ్రిడ్జ్ లేదు కదా. దానికి దీనికి సంబంధం ఏంటిదే? ఉంది. ఫ్రిడ్జ్ లోపల ఎట్లుంటది? చల్లగా ఉంటది. మరి ఫ్రిడ్జ్ ఉంటేనే కదా మన ఇల్లు చల్లగా ఉంటది. పిచ్చోడి గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే రాములా, ఏంటే నువ్వు నన్ను ఇంట్లో కోసం పోసుకుంటున్నావు? నడు ఇంట్లోకి నాడు. నేను రాను. పక్కింటో ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో లేదు. నేను రాను. నీ అబ్బా నాడు, ఇంట్లో పడుకోపోయినాడు. ఫ్రిడ్జ్ దీనికోలో ఇల్లమల్లి మాటలు చెప్పినట్టున్నారు. ఒకటే పట్టు ఇది. శివాజీ, మీ తమ్ముడు ఎటువంటి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు? మా తమ్ముడా? లేడుగా సాగర్. ఎందుకు? ఏం లేదు శివాజీ, ఎండాకాలం కదా, మా అమ్మ ఫ్రిడ్జ్ కొనుక్కరమ్మన్నది. మీ తమ్ముడు నిన్ను పోదామనుకున్నా కానీ మీ తమ్ముడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. సరే సాగర్, మా తమ్ముడు వచ్చినాక చెప్తా. సరే శివాజీ, నేను వచ్చేదాకా వెయిట్ చేస్తా. మా ఇంటికి ఏమో ఆట వచ్చినట్టుంది. అదో ఫ్రిడ్జ్. ఓ వదినా, జర జరుగు. ఇది ఎక్కడికోదు, మన ఇంట్లోకి వస్తుంది గాని. ఓ ముద్దుకోబడుతుంది. నా బావ బంగారం. బంగారం. వీళ్ళని సంతోష పెడితే బంగారం, లేదంటే బర్రె కన్నా ఈనంగా చూస్తారు. సరే జరుగు. అయ్యయ్యో, మెల్లగా. వదినా, నువ్వు కొద్దిగా ఆగు. దీనికి ఏం కాకుండా గింత కూడా డ్యామేజ్ కాకుండా ఇంట్లో కొండపోతాం గానీ నువ్వైతే జరుగు. మెల్లగా తీసుకోవచ్చేదా బావా? మెల్లగా తీసుకోవాలి. తీసుకుపోతున్నా మొర్రకు. రంజితో కొద్దిగా మెల్లగా తీసుకోవర్రి, లేక ఉన్నాం. మళ్ళీ ఏమన్నా అయితే ఎట్లా? అన్నా, ఒకసారి దించురా. పాటు ఒక కొనవు. అరే పక్కచ్చారా, నడు కొనవు. నాకు ఒక్కదానికి ఎట్లా లేస్తుంది రంజిత్? పట్టుకో. కొండపోతాం వదినా, నువ్వు కొద్దిగా గాలి చేయకు. జరుగు, పట్రా. ఈ టైం లేట్ అయింది ఇది. నవ్య తలుపులేసే ఉన్నాయి. ఎటువైంది ఇది? మీ భార్య కూడా ఇంతేనా? మీ భార్య కూడా ఇంతే అయితే కింద కామెంట్ చేయర్రి. ఎందుకంటే నాకు కూడా ఒక తోడున్నాడని ధైర్యంగా ఉంటుంది. హాయ్ హలో అందరు నమస్తే, ఎట్టున్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఇవాళ మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏదో తేడాగా ఉందేంటి? ఏంది, ఏమైనా తేడా కొడుతుందా? అంటే డోర్ కన్నా హైట్ ఉన్నా అని ఏం లేదు, లైట్ ఫోకస్ కొట్టాలని చెప్పి బెడ్ ఎక్కిన అంతే. వీడియో మొత్తం చూసిరు కదా, వీడియో మొత్తం చూస్తేనే ఇక్కడ కత్తారు. ఇప్పుడు నేను చెప్పింది వింటారు కా. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే పాయింట్ కత్తున్నా. ముచ్చట ఏంటంటే, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ పెడుతున్నాం కానీ ఆ వీడియోస్ ఎక్కువ రీచ్ అవుతలేదు వ్యూస్. అది మాకు మంచిగా తీయరాకనో లేకపోతే మీకు ఆ వీడియోస్ నచ్చలేకపోవడం వల్లనో మాకు అర్థమవుతలేదు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే మేము అలాంటి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాం. మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎన్నో వీడియోస్ అండ్ లింక్స్ చాలా అంటే చాలా షేర్ చేస్తుంటారు. అందులో ఇది ఒకటి అనుకొని చెప్పి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోని చూస్తూ
మీరు ఎప్పుడు ఇలానే మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.